సృష్టిలో ఎదుటివారి చెప్పింది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమిటంటే నేటి రోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతుంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్న ఎందుచేత మట్టు పెట్టబడ్డాడనే దానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్తారు, నీవు చేస్తున్నది తప్పు, నీ పని వల్ల నువ్వు పాడైపోతావు, మా మాట విను, ఇలా చెయ్యకు అన్నారు. అందుకని మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండానూ ఉండలేను అంటాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం. ఇక 9వ రోజు అయినటువంటి ఈరోజు తిరుప్పావై పాసురంలో మన అర్చకుల స్వామివారు ఏమని వివరిస్తున్నారో విందాము. జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ఆండాళ్ళ తల్లి మనకు ప్రసాదించినటువంటి ధనుర్మాస వ్రతంలో 9వ రోజు. ఈరోజు పాసురంలో ఒక శ్రీమంతురాలైనటువంటి ఒక గోపబాలికను మేలుకొల్పుతోంది. తోమని మాడుత్తు చొత్తం మెలిక్కెరియ ధూపం కమల తుయలని మేల్కన్ వలరం. ఓ మామ కూతురా, నిద్రలేవమ్మా. దగదగ మెరిసే నవరత్నాలు పొదగబడిన భవనంలో చుట్టూ వింత వింత కాంతుల్లో కమ్మని ధూప సువాసనల మధ్య శుతిమెత్తని పడకపై నిద్రిస్తున్న ఓ చిన్నదానా, నిద్రలేవమ్మా. మనులతో తాపడం చేయబడేటటువంటి తలుపులను తెరవమ్మా. అత్త, నీవైనా నిద్రలేపరాదా? ఉమయ్యో అండ్రెచ్చెవుడో ఆనందలో మందిర పట్టాలో మా మాటలు ఆమెకు వినపడటం లేదా? ఆమె ఏమైనా మోగదా, లేక చెమిటిదా, లేక మాటామంతి, లేక నిద్రపోనట్లు ముందుగానే ఎవరైనా మంత్రం వేశారా? గొప్ప గొప్ప లీలలు చేసేటటువంటి వాడు, వైకుంఠనాథుడు, మాధవుడు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుని మేమందరం కీర్తిస్తున్నామమ్మా. నీవు కూడా లేచి మాతో రా, నిద్రలేపమ్మా నీ బిడ్డని అని చెప్పి ఈ యొక్క పాసురంలో ఆండాళ్ళ తల్లి ఆ యొక్క శ్రీమంతురాలైనటువంటి గోపికను నిద్రలేపటం ఈ యొక్క పాసుర సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.